ఇవాళ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మోతే గ్రామంలో హెల్త్ అండ్ ఫర్టిలిటీ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దాదాపు ఒక 35 నుంచి 45 యానిమల్స్ వరకు అప్రోచ్ అవ్వగలిగినాం. చాటింపు వేయించినాము. సర్పంచ్ గారికి, ప్రజాప్రతినిధులకి, పెద్దోళ్ళందరికీ కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. దాదాపు రైతులు వచ్చారు. ఇంకా చాలా రైతులు ఏంటంటే మన దగ్గర పొలాల దగ్గర పశువుల్ని ఉంచడం అనేది బాగా అలవాటు ఈ ఏరియాలో. సో ఊళ్ళోకి తీసుకురావడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది క్యాంప్ పెట్టినప్పుడన్నా అందరూ ఊళ్ళోకి తీసుకొచ్చి డాక్టర్కి చూపెట్టుకుంటే బాగుంటుంది. ఏ డౌట్ ఉన్నా కూడా ట్రీట్మెంట్కి సంబంధించి, ఎదకు సంబంధించింది, వేరే ఏ విషయాలు ఉన్నా కూడా డౌట్లు ఏమన్నా ఉంటే డైరెక్ట్ డాక్టర్ని సంప్రదించవచ్చు. దానికి తగ్గట్టు అందరికీ వివరించడం జరిగింది. ఈ క్యాంపు ఇవాళ ఒక్కరోజు ఫైనల్ అని మాత్రం కాదు. రైతులందరూ మళ్ళీ కూడగట్టుకొని ఇగో మేము ఈసారి అన్ని పశువులు తీసుకొస్తాము, ఈసారి పెద్ద ఎత్తున తీసుకొస్తామని చెప్తే మళ్ళీ మరొక క్యాంప్ నిర్వహించడానికి కూడా రెడీగా ఉన్నాము. మా దగ్గర ఉన్నంత మేరకు ఏ మందులైనా అందించడానికి ప్రయత్నిస్తాము. ఏ సూదులు కావాలన్నా, ఎటువంటి డౌట్లు ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. వాళ్ళు డిపార్ట్మెంటల్ మొత్తం వచ్చిండ్రు. పెద్ద సార్ వచ్చిండు హైదరాబాద్ నుంచి. మంచిగా బళ్ళను కూడా 50 బళ్ళ దాకా చూసిండు. అన్ని బాయిల కాడ ఇంకా బళ్ళు ఉన్నాయి కానీ ఊళ్ళకు తీసుకురాలేకపోయారు. మంచిగానే చూసిండ్రు. ట్రీట్మెంట్ కూడా మంచిగా బాగానే చేసిండు. మంచిగా చూసిండు. విజయ డైరీ రైతులు కూడా కొంతమంది సభ్యులు కూడా వచ్చిండ్రు. మాకు సంతోషం, చాలా సంతోషం. మాకు అందుబాటులో ఉన్నారు. డాక్టర్లు కూడా, భూంపల్లి డాక్టర్ కూడా అందరూ, గోపాలమిత్ర సార్ కూడా మంచిగా హెల్ప్ చేస్తుండ్రు. మంచిగా చూస్తుండ్రు పశువులను. మాకు చాలా సంతోషం.